ఏమిటి బావా నువ్వు అంటున్నది? ఏమిట్రా ఇది? వచ్చాడు. అవును, రేఖని నేను పెళ్లి చేసుకోను. ఆ పిల్లతో ప్రేమ నటించానంటే మన కృష్ణయ్య ఉద్యోగం కోసం నేను చూపిన ఎర ఈ పెళ్ళి అన్నది. ఏమైనా ఇది అన్యాయం ముత్యాలు. నాకు ఉద్యోగం రాకపోతే పోయింది, కానీ ఒక ఆడపిల్లని ఇలా నమ్మించి మోసం చేయడం సబబు కాదు. అవును బావా, ఆ అమాయకురాలకు అన్యాయం చేయకు. రేఖను 10 మందిలోనూ నవ్వుల పాలు చేయకు బావా. ఇంతవరకు వచ్చాక నువ్వు ఆ అమ్మాయిని కాదంటే నేను ఊరుకోనరా. నీ బెండ్ మీద బ్యాండ్ వాయించేస్తాను. ముత్యాలు, నువ్వు రేఖను పెళ్లి చేసుకు తీరాలి. ఇప్పుడు ఇదంతా నాటకం అని తెలిస్తే ఆత్మాభిమానం గల ఆ అమ్మాయి నుయ్యో గొయ్యో చూసుకుంటుంది. రేఖ నువ్వు పెళ్లి చేసుకోకపోతే నా మీద ఒట్టు. రేఖ ఒట్టి మొండి మనిషి మావా. ఆ పిల్ల సంగతి నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. రేఖను గురించి నీకంటే వీళ్ళందరికంటే నాకే ఎక్కువ తెలుసురా. ఎలా తెలుసు? ఏం తెలుసు? ఆ పిల్ల కన్న తండ్రి నేనే ముత్యాలు. అవునరా, రేఖ తండ్రి నేనే. దురదృష్టవశాత్తు వెంకుమామ మెడలో తాళి కట్టి 10 ఏళ్లు దాంపత్యం అనే కఠిన శిక్ష అనుభవించిన అదృష్టహీనుని నేనే. వెంకుమాంబ మా మేనత్త కూతురు. పెద్దల నిర్ణయం ప్రకారం మాకు చిన్నతనంలోనే పెళ్లి జరిగింది. డబ్బున్నదన్న అహంకారంతో నన్ను ఒక పెద్ద పాలేరుగా, ఆస్తిని ఆశించి వచ్చిన మనిషిగా చూసేది. అప్పట్లోనే మాకు నెలవంక లాంటి ఈ పాప పుట్టింది. అదే రేఖ. తండ్రి నన్ను బిడ్డను తాకనిచ్చేది కాదు. రోజు రోజుకు వెంకుమాంబ జులువు ఎక్కువైపోయింది. బానిసగా భవంతులో బ్రతకడం కన్నా స్వేచ్ఛగా ముష్టితో బ్రతకడం మేలనిపించింది. ఆ ఆస్తిని, ఆ రాక్షసిని వదిలి పారిపోయాను. ఎన్నో ఊళ్ళు తిరిగాను, రకరకాల పనులు చేశాను. చివరికి ఈ ఊరు వచ్చి స్థిరపడిపోయాను. ఒకనాడు వెంకుమామ్మని ఈ ఊళ్ళో చూసి ఆశ్చర్యపోయాను. వాకప్ చేయగా ఆవిడ కూడా ఈ ఊరికి మకాం మార్చిందని తెలిసింది. ఊరు వదిలి పారిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడప్పుడైనా బిడ్డను చూడొచ్చన్న కడుపు తీపి నన్ను ఆపేసింది. నా భార్య అడుగుజాడల్లో నడవడం వల్ల రేఖలో మొండితనం, పట్టుదల, అహం గూడు కట్టుకున్నాయి. కానీ రేఖ అమాయకురాలు. ముత్యాలు, నువ్వు ఆ ఇంటి అల్లుడివైతే ఆ ఇల్లు, ఆ మనుషులు బాగుపడతారు. నువ్వు కాదన్నావంటే నా బిడ్డ ఏ మోసగాడినో వేషగాడినో నమ్మి మోసపోవచ్చు. లేదా ఆ రాక్షసి నాగరికత పేరుతో ఏ దౌర్భాగ్యుడికి వచ్చి చేయొచ్చు. నా బిడ్డకు అన్యాయం చేయొద్దు ముత్యాలు. నీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. ముత్యాలు, ఈ పెళ్లి ఒప్పుకో. కాదనకు బావా. ఇంకా ఏంట్రా ఒప్పుకోక? నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను మావా. కానీ ఒక షరతు. మా పెళ్లి కాగానే నువ్వు ఆ ఇంటికి వచ్చి నువ్వు పోగొట్టుకున్న స్థానాన్ని మళ్ళీ సంపాదించుకుంటానని, ఆ ఇంటి యజమానిగా నిలబడతానని నాకు మాట ఇవ్వాలి. అలాగేనా? అలాగే. కాళ్ళకు దండం పెట్టాలా? పని మనము పెట్టాలి. రా, మీ దంపతులిద్దరికి మా దంపతులిద్దరం దండం పెట్టాలి అత్తగారు. మా దంపతుడు ఇక్కడెక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు. వచ్చానే, వచ్చాను. అమెరికా నుంచి అద్దె సైకిల్ వేసుకుని మరీ వచ్చాను. మావా, నువ్వు మా అంబాగారి మాంబన తుంబన. దీని పేరు వెంకుమాంబ. దీని మొగుణ్ణి నేను. కాదంటే వాడుకు. మమ్మీ, ఈయన డాడీనా? అవునమ్మా, డాడీ.
మాట వరసకి మావ అని పిలిచే నాకు నువ్వు నిజంగా పిల్లనిచ్చిన మావ కావటం నాకు చాలా ఆనందంగా ఉంది మామ. ఈయన మన ఊళ్ళోనే సైకిల్ షాప్ పెట్టుకుని ఉన్నారు. నా సైకిల్ ఎప్పుడు ఈయన దగ్గర రిపేర్ చేసుకుంటూ ఉండేదాన్ని. నేనేమన్నానండి? ఏమండి ఇది నిజమా? అమెరికాలో బిజినెస్ లో నష్టం వచ్చిందని ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఉత్తరం రాశారు. మళ్ళీ ఉత్తరాలు లేవు. ఎంత బిజినెస్ లో నష్టం వస్తే మాత్రం మన దేశానికి వచ్చి నాకు కూడా మోకం చూపించకుండా మన ఊళ్ళోనే ఒక సైకిల్ షాప్ పెడతారా? మీకోసం ఎదురు చూసి చూసి నా కళ్ళు కాయలు కలిసేంట నమ్మండి. అయ్యో పాపం. అమెరికా ఉత్తరాలు కూడా రాశాను. అవునవును, నంబర్ 16 అంకాళమ్మ గుడి దగ్గర గుండువారి వీధి అమెరికా అనే అడ్రస్ కు నువ్వు రాసిన ఉత్తరాలు బోల్డ్ అని చేరే నాకు. అబ్బా ఊరుకోండి, మీకెప్పుడు జోకులే. వెళ్లే రోజు జోకు వేసి నవ్వించి వెళ్లారు, మళ్ళీ రాగానే జోకులు వేస్తున్నారు. రండి, మీతో మాట్లాడాలి. పద, నేను నీతో మాట్లాడాలి. రండి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? రావాలనిపించింది, వచ్చానే. రా కూర్చో. చాలే, అర్ధాంతరంగా వదిలిపెట్టి లేచిపోయిన మీకు అమెరికా వెళ్లారని గౌరవం కల్పించి ఇక్కడ వాళ్ళందరికీ మీ గురించి గొప్పగా చెప్తుంటే ఈ ఊళ్ళోనే ఒక సైకిల్ షాప్ పెట్టి నా పరువు తీస్తారా? ఏమిటే పరువు? నీ పరుసు బరువు చూసి పొగిడే పొగడతలన్నీ పరువు అనుకుంటున్నావా? ఆడంబరాల కోసం నువ్వు వెళ్లే క్లబ్బులు పార్టీలు అవన్నీ పరువు అనుకుంటున్నావా? అవేవి కావే పరువు. భర్తని గౌరవించడం పరువు, భర్తకు అనుగుణ్యంగా నడుచుకోవడం పరువు. నువ్వు అమ్మాయిని సిల్క్ గుడ్డ కప్పిన ముళ్ళ కంచె మీద నడిపిస్తూ ఉంటే చూసి బాధపడి దాన్ని ఒక మంచి మనిషికి ఇచ్చి పెళ్లి జరిపించడానికి వచ్చాను. ఓహో, నా ఆస్తి కాజేయడం మీ ఒక్కరి వల్లే కాక ఇంకొక తోడు దొంగను కూడా తెచ్చుకున్నారన్నమాట. నోర్మై, నీ ఆస్తి కోసం రాలేదు, ఆస్తికల కోసం రాలేదు. నీ మూలంగా అమ్మాయి జీవితం పాడు కాకుండా కాపాడడానికి వచ్చాను. అదేమిటో నేను చూస్తాను. ఏమిటే చూసేది? పిచ్చి పిచ్చిగా వాగావంటే పై పళ్ళు 6, కింది పళ్ళు 4 వెరసి 10 పళ్ళు పీకేసి దండగట్టి మెళ్ళలో వేసుకుంటాను. అందరూ భాగ్యంలాగా భర్తకు పాదసేవ చేస్తూ పడున్నావా? సరే సరే, లేదా నేను అలా ఉండలేను. రంగా, ఆయా పాదసేవ వ్రతకథ చెప్పు నాయన. ఓం తత్సత్. ఒకానొక కాలంలో నా పావనుడనే మహర్షి ఉండెను. అతని ధర్మపత్ని భృంగి పరమ గయ్యాళి. భర్తకు పాదసేవ చేయక గర్వముతో మసలుచుండేది. అది గమనించి కోపోద్రక్తుడైన పావనుడు ప్రతిదినము వికాలమునందును భార్య తలపై దండముతో బొక్కలు పడినట్లు బారుచుండెను. మండలం రోజుల పిదప భార్యకు బుద్ధి వచ్చి పావుల రుచికి పాదసేవ చేయనారంభించును. చేతిలో దండము లేనిచో? లేదా స్వామి, లేనిచో తమ తమ శక్తి కొలది రోకలిని, చీపురు కట్టును లేదా సైకిల్ చైనును వాడవచ్చునని సూతుడు శవనకాది మునులకు ఉపదేశించును. మంగళం మహత్. ఈ చైన్లు బొయిన్లతో నన్నేం బెదిరించలేరులేండి. కాదు కాదు, మీ పాదాలు ఎక్కడండి బాబు, మీ పాదాలు ఎక్కడ? Plam 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 plam. Hey, Mister, I'm Frederick Anthony DiCosta, head butler. So you are Mr. Muntakinda Pappu. ఈ లాల్చి పంచే ఏమిటి మ్యాన్? పల్లెటూరు గబ్బిలాగా తీసేయి. రేఖా మేడం నిన్ను సూట్ వేసుకోమన్నారు. వేసే పిక్ పిక్. ఎస్, గుడ్. Plam 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 plam. Mister, I'm Frederick Anthony DiCosta, head butler again. Oh, stop. కిర్రికిర్రమంటూ ఏమిటా చెప్పులు మ్యాన్? లారీ కింద పడ కుక్క పిల్లలాగా కయ్యా కయ్యా. ఓ రేఖా మేడం నిన్ను షూ వేసుకోమన్నారు. అవి తీసాయి, ఇవి వేసే. I'm Frederick Anthony DiCosta, head butler again and again. రేఖా మేడం నిన్ను హాల్. వాట్ మ్యాన్? ఇంకా నువ్వు సూట్ వేసుకోలేదా? అక్కడ పెద్ద పార్టీ, టాప్ పీపుల్ కమింగ్, ఈ బిగ్ హౌస్ అల్లుడు, స్టిల్ లాల్చి పంచా కిరు చెప్పులు. షేమ్ షేమ్ షేమ్. ఐ నో నీకు సూట్ వేసుకోవడం తెలియదు.
సూట్ వేసుకొని టై కట్టుకోవడం అంటే ముంత కింద పప్పు పొట్లం కట్ట కాదు మ్యాన్. లే కాళ్ళకి దండం పెట్టుకో, సూట్ తెచ్చుకో, వేసేస్తాం. క్విక్, 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 క్విక్. చూడు, లాగు చొక్కాలు వేసుకోవడం చేతగా కాదు. మనం ఎవరం? భారతీయులం. మనకు కట్టు బొట్టు తీరు తెన్ను ఉన్నాయి కదా, కాబట్టి త్వరల్లాగా లాగు చొక్కాలు వేసుకోవడం మన సాంప్రదాయం కాదన్నమాట. అమ్మా! అమ్మా! అబ్బో! అబ్బా! My God! Stop! అంచేత నేను చెప్పేది ఏంటంటే, చెప్పద్దు. పోనీ నువ్వే చెప్పు, మనం ఎవరం? భారతీయులం. ఈ లాగు చొక్కాలు ఎవరి ధరల పద్ధతి. అమ్మగారు పంపారని, అమ్మమ్మ గారు పంపారని హేళగా మాట్లాడతావా? మాట్లాడు మూడు విధాలు సైకిల్ చేస్తూ బతుకుతా. అదే